సో గైస్, ఈరోజు అయితే మా స్కూల్లో ఇచ్చిన కిట్తో మీకు సాల్యుబుల్ అండ్ ఇన్సాల్యుబుల్ గురించి ఈ వీడియోలో అయితే చెప్తాను. సో ఇవన్నీ వాళ్ళు ఇచ్చారనమాట, కెమికల్స్, టెస్ట్ ట్యూబ్స్ అనమాట. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ మనము ఆ కప్లో వాటర్ పోసుకోవాలి. దాని తర్వాత టెస్ట్ ట్యూబ్ ఒకటి తీసుకొని అందులో వాటర్ అయితే వేసేయాలి. దాని తర్వాత వాళ్ళు ఇచ్చిన వెజిటబుల్ ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను, కొన్ని డ్రాప్స్. దాని తర్వాత దాన్ని మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూసారా ఎలా అయిందో? అక్కడ పైన లేయర్ అయితే మిక్స్ అవ్వలేదు, సో దట్స్ ఇన్సాల్యుబుల్. నెక్స్ట్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ఎథనాయిల్, అంటే ఆల్కహాల్ అనమాట. దాని సైంటిఫిక్ నేమ్ ఎథనాయిల్ యాడ్ చేసుకోవాలి, కొన్ని డ్రాప్స్. సో దీన్ని కూడా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. టెస్ట్ ట్యూబ్ 2లో చూసారా, అది మొత్తం కలిసిపోయిందనమాట. సో నెక్స్ట్ టెస్ట్ ట్యూబ్ 3లో వెనిగర్ అయితే తీసుకోవాలి. అది కూడా కొన్ని డ్రాప్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని కూడా మంచిగా మిక్స్ చేయాలి. సో ఇది కూడా మిక్స్ అయిపోయింది, సో ఇట్స్ సాల్యుబుల్. నెక్స్ట్ టెస్ట్ ట్యూబ్ 4, దీంట్లో మనం అయితే క్యాస్ట్రోల్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి, కొన్ని డ్రాప్స్. సో ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూసారా ఎలా వచ్చిందో? సో ఇది ఇన్సాల్యుబుల్ అనమాట. ఆ లేయర్ చూడండి ఎలా ఫామ్ అయిందో. సో ఇట్స్ ఇన్సాల్యుబుల్. నెక్స్ట్ చూసారా, ఇలా ఈ విధంగా అయితే మనకు టెస్ట్ ట్యూబ్స్లో వచ్చేసాయి, 4 టెస్ట్ ట్యూబ్స్. సో ఇందులో 2 ఇన్సాల్యుబుల్ అండ్ 2 సాల్యుబుల్. నెక్స్ట్ అమోనియం క్లోరైడ్ ఒక టెస్ట్ ట్యూబ్లో మనం తీసుకోవాలి. దాంట్లో క్లోరైడ్ యాడ్ చేసి వాటర్ పోసేసుకోవాలి, మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. సో చూసారా, అసలు అమోనియం క్లోరైడే కనిపించట్లేదు. సో ఇట్ ఈస్ సాల్యుబుల్. సో అమోనియం క్లోరైడ్ ఈజ్ సాల్యుబుల్. నెక్స్ట్ ఐరన్ ఫిల్లింగ్. ఒక టెస్ట్ ట్యూబ్లో ఐరన్ ఫిల్లింగ్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ దానిలో వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. వావ్, సీ దిస్, కూల్. నెక్స్ట్ కాపర్ సల్ఫేట్, దాన్ని ఒక టెస్ట్ ట్యూబ్లో యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ దానిలో వాటర్ పోసుకోవాలి, యాజ్ యూజువల్ మిక్స్ చేసుకోవాలి. సో సీ ద కలర్ గైస్, ఇట్స్ అమేజింగ్. ఇలా ట్విస్ట్ చేస్తూ మిక్స్ చేసుకోండి, ఈజీగా అయిపోద్ది. సో ఇట్ ఈస్ సాల్యుబుల్. అండ్ ఐరన్ ఫిల్లింగ్స్ ఇస్ ఇన్సాల్యుబుల్, కాపర్ సల్ఫేట్ సాల్యుబుల్. నెక్స్ట్ కాల్షియం కార్బోనేట్ గురించి చూద్దాం. దాన్ని కూడా టెస్ట్ ట్యూబ్లో యాడ్ చేసుకోవాలి, వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మిక్స్ చేసేసుకోవాలి. సో చూసారా ఎలా వచ్చిందో? సో అది మిక్స్ అయిపోయింది, సో ఇట్స్ ఈస్ సాల్యుబుల్. సో దీంట్లో 2 సాల్యుబుల్ అండ్ 1 ఇన్సాల్యుబుల్, 3 సాల్యుబుల్. Bye guys, isk you all and see these all. They're amazing.